ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానములు వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరంలోని దీవెన మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము నిర్గమాకాండము 16వ అధ్యాయము 25వ వచనమును ధ్యానం చేసుకుందాం. మోషే, నేడు దానిని తినుడి, నేటి దినమున యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. ఇశ్రాయేలీలు సీనాయి మధ్య ఉన్న సీనాయి అరణ్యంలోకి వచ్చినప్పుడు వారు మోషే అహరోనుల మీద సనిగి, మేము మాంసము వండుకొని కుండల మీద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వల్ల ఎలాగూ చావకపోతేమి అని వారు సనుగుచు గొనుగుచు ఉన్నప్పుడు మోషే యెహోవాకు ప్రార్థన చేయగా, యెహోవా మీద మీరు సనిగిన మాటలు ఆయన వినుచున్నాడు అని చెప్పి, ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 16వ అధ్యాయంలో ఇవన్నీ రాయబడి ఉన్నాయి. అప్పుడు దేవుడైన యెహోవా మహిమ ఆ మేఘంలో వారికి కనబడి, ఉదయమున మీరు ఆహారం చేత తృప్తి పొందుదురు. మొట్టమొదటిగా దేవుని మహిమను చూస్తారు ఉదయమున, తర్వాత ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుతారు, మీ దేవుడైన యెహోవాను తెలుసుకుందురు అని చెప్పి ఇశ్రాయేలు దాన్ని చూసినప్పుడు ఆయన ఉదయమున మంచు పాలెం చుట్టూ పడి ఉండను, అది సన్నని కణములు నూగు మంచు వలె ఉండే మన్నాను చూసి ఇదేమి అని అడిగాడు. దేవుడు అనుగ్రహించి జీవాహారము తెలియని జనులు దేవుని మహిమను చూసినట్లుగా దేవుడు అనుగ్రహించి జీవాహారమును తెలియకే భుజిస్తూ ఉంటారు. ఇదేమి అని అడుగుతారు. అయినప్పటికీ వారు దాంతో సంతృప్తిని పొందక ఎవరి గుడారంలో ఉన్న వారి కొరకు వారు కూర్చుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి, ప్రతి ఇంటికి ప్రతి గృహములకు దేవుడు అనుగ్రహించి జీవాహారం ఆయన వాక్యం. దాన్ని తెలియకే చాలామంది భుజిస్తూ ఉంటారు. అందుకే త్రోవ పక్కన పడిన విత్తనం వలె, రాతి నేలలో పడిన విత్తనం వలె, ముళ్ళ తొప్పులో పడిన విత్తనం వలె. కానీ దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఇచ్చిన వారు ఆ జీవాహారమును భుజించి జీవమును కోరుకునే వారుగా ఉంటారు. అందువలన ఉదయకాలము ధ్యానము చాలా ప్రాముఖ్యమైనది. ఉదయకాలమే వాక్యము ధ్యానించినప్పుడు, మనం జీవాహారమును భుజించినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఉదయంలో వేకువనే నీ సన్నిధి, ఆయన సన్నిధిని వెతుకుచూ ఉండాలి. అప్పుడు మనము దేవుని మహిమను చూస్తాం. తెలియకే మనము సాధారణంగా దేవుని వాక్యమును భుజించుటకు ధ్యానించినప్పుడు అది నిష్ప్రయోజనంగా ఉంటుంది. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారము మనము ఆయన ఆజ్ఞలను, శాసనములను, చట్టములను, న్యాయవిధులను గైకొనుటకు, ఆయన మాట ఏమై ఉన్నదో కనుగొనుటకు మనము దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు అది జీవమును అనుగ్రహించే వాక్యముగా, జీవవాక్యముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే ఇశ్రాయేలీలు పరలోకం నుండి దేవుడు అనుగ్రహించిన జీవాహారమును ఇదేమి అని తెలియక భుజించారు. వారు శరీర సంబంధంగా ఆలోచిస్తూ ఈ లోక సంబంధమైన ఆకలిని తీర్చుకోవటానికి వారు తెలియకే ఆహారమును పూజిస్తూ ఉన్నారు. దేవుని మహింపరచలేదు. ఆయనను దేవుడు తాను యెహోవానై ఉన్నానని ఎరుగునట్లు గల తన మహిమ ప్రత్యక్షతను వారికి మన్నాను కురిపించడం ద్వారా అనుగ్రహించాడు. ఆ తర్వాత కూర్చుకున్న వారికి ఏమి తక్కువ కాలేదు. దేవుడు చెప్పిన మాట ప్రకారం మీరు తక్కువగా కూర్చుకుని, కొందరు హెచ్చుగా కూర్చుకున్నారు. ఆయనను హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగలేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు అని వ్రాయబడి ఉన్నది. కొంతమంది దేవుడు అనుగ్రహించిన ఆహారమును ఉదయం వరకు దాని కొంతలో కొంచెం ముగించుకున్నారు. అంటే ఈరోజు రేపటికి కూడా దేవుని వాక్యాన్ని ఈరోజు చదివేద్దాం అనుకుంటారు చాలామంది. అది నిష్ప్రయోజనం. అదేమైంది, అక్కడ మిగుల్చుకున్నగా అది పురుగు పట్టి కంపు కొట్టింది. అందుకే
ప్రతిదినము నీకు మొరపెట్టుచున్నాను అంటాడు భక్తుడైన దావీదు. ఉదయంలో, సాయంకాలం, మధ్యాహ్నం నేను ధ్యానించు మొరపెడతాను. ప్రతిదినము దేవుని వాక్యము ధ్యానించేవారుగా ఉండాలి. ఆయన అనుగ్రహించిన ఆ జీవాహారము సాదృశ్యమైన వాక్యము, జీవవాక్యము ప్రస్తుత కాలంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన మనకు ఆ జీవం గల వాక్యము, జీవాహారము అనుగ్రహించాడు. ఇక్కడ నిర్గమాకాండ 16వ అధ్యాయంలో ఒక్కొక్కడు తన 21వ వచనం వారు అనుదినము ఉదయం ఒక్కొక్కడు తన ఇంటి వారికి భోజనం తగినట్టుగా కూర్చుకొనిది, ఎండవేడిమికి అది కరిగాను. 6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 ఓమెరుల చొప్పున 200 ఆహారం కూర్చుకున్నప్పుడు సమాజంకు అధికారులు, అందుకే అతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము అని మీకు కావలసినది వండుకొని తినవలసింది రేపు ఉదయం లోపు వండుకొని తినండి, మీ కొరకు కావలసింది ఉంచుకోండి. ఆయన పరిశుద్ధమైన ప్రభు దినమున ఆయన ఆరాధించు ఆ విశ్రాంతి దినమున మీరు ఏమీ పని చేయక ఏమీ పుచ్చుకొనక ఉండు అని చెప్పినప్పుడు వారు దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే ఆజ్ఞాపించిన దాన్ని ఉంచుకున్నప్పుడు అది కంపు కొట్టలేదు. వారి ఇష్ట ప్రకారము వారు అత్యాశ కలిగిన వారై సోమరులై రేపటి కూడా ఈరోజే కూర్చుకుందాం అనుకున్నా రేపు ఉదయానికి కంపు కొట్టేసి, కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం చేసినప్పుడు అది కంపు కొట్టలేదు. అందుకు మోషే అంటున్నాడు, నేడు దాన్ని తినుడి, నేటి దినం యెహోవా విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. అందుకే దేవుని వాక్యము, దేవుడు అనుగ్రహించిన వాక్యము నువ్వు మనం ధ్యానించడానికి, ఆరాధించడానికి, ఆయన మనకు అనుగ్రహించిన ఆరాధన సమయంలో ఆయన ప్రకటించే వాక్యము బయట ఎక్కడ దొరకదు. అది జీవం గల వాక్యం, జీవాహారం. అందుకే ఈ లోకంలో మనం బయట గడిపే దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించుటకు ఇచ్చిన సమయమును కాక మనం బయట గడిపే దినములలో ఎక్కడ ఆ వాక్యం దొరకదు, ఆహారం దొరకదు, జీవాహారం దొరకదు. అది ఆయన సన్నిధిలోనే దొరుకుతుంది. ఎప్పుడు అంటే ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి పరలోక సంబంధమైన వాటిని వెతుకుచు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, అందుకే అంటాడు మోషే, మీరు ఆహారం ఈరోజు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. మీరు ఎంత పుచ్చుకోవాలని ప్రయత్నించినా అది బయట దొరకదు. ఒకవేళ ఈరోజు కొరకు మీరు కూర్చుకున్న, ఈరోజు వరకు మీరు కూర్చుకుని ఉంటే అది కంపు కొట్టదు. కానీ విశ్రాంతి దినమునకు మీరు దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞను గైకొన్నట్లుగా మీరు ఆయన ఆజ్ఞలను, విధులను వాక్యానుసారంగా జీవించినట్లయితే ఆ వాక్యము మీకు జీవమును అనుగ్రహిస్తుంది. ఆ వాక్యము మిమ్మలను దేవుని మందిరంలో ఉండి దీవెనలు అనుగ్రహించడానికి మూలమై ఉన్నది. మీ ప్రాణములకు, ఆత్మలకు మూలమై ఉన్న దేవుని వాక్యము హత్తుకొని ఉండుడని ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19-20 వచనంలో జీవమును కోరుకుండా అంటాడు మోషే. అందువల్ల అది బయట ఎక్కడా దొరకదు. జీవాహారం దేవుడిచ్చిన వాక్యం దేవుడిచ్చిన సమయంలోనే మనకు దొరుకుతుంది. ఆ సమయమును మనము దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధిగా నివసింపు చేయడానికి, దేవుడు సమృద్ధిగా మనకి ఈ లోకంలో జీవించడానికి మిగతా సమయంలో అనుగ్రహించిన ఆ సమయమును కంటే దేవుని ఆరాధించుటకు మనం వెచ్చించే సమయం ఎంతో అమూల్యమైనది. ఒక దినము గడుపుట అంటాడు. అందుకే భక్తులు 1000 దినముల కంటే శ్రేష్టం. నా దేవుని మందిరపు ఆవరణములో నివసించుటాయే అట, ఆవరణమే అంత విశిష్టమైనది ఈ లోకంలో. భక్తిహీనుల గుడారం నివసించుట కంటే అట. ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఉంటాడు. ఆయన వాక్యం అనబడి జీవాహారమును భుజించడానికి మనం ఆశ కలిగి ఉన్నాం. ఎందుకనగా అది బయట ఎక్కడ మనకు దొరకదు. అది కేవలం దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలోనే మనకు ఆ జీవాహారం దొరుకుతుంది. ఆ వాక్యమే మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు. ఆ వాక్యమే మనం బ్రతికిస్తుంది. ఆ వాక్యమే మనల్ని జీవింపజేస్తుంది. ఆ వాక్యమే మనల్ని బాగు చేస్తుంది. ఆ వాక్యమే మనల్ని విశ్వాసం వృద్ధి పొందిస్తుంది. ఆ వాక్యమును కీర్తించేవారముగా, గణపరిచేవారముగా. అందుకే అది బయట ఎక్కడ దొరకదు. దేవుని సన్నిధిలో మాత్రమే మనకు ఆ వాక్యం దొరుకుతుంది. నీవు ధ్యానించే ధ్యాన వాక్యంలో కూడా
దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలను దేవుడు వివరంగా వివరించేది దేవుని సన్నిధిలో. అందుకే ఆ విశ్రాంతి దినమున అనగా ఇశ్రాయేలులో దేవుణ్ణి ఆరాధించు సమయంలో విశ్రాంతి దినముగా ఏ పని చేయక ఆయన ప్రత్యక్ష గుడారంలో యుద్ధ ఆయన మందిర ఆవరణంలో ప్రవేశించి ఆయన స్తుతించి గణపరిచి అప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ అప్పుడు మనం దేవుని మహిమను చూస్తాం. ఆయన ఇచ్చిన జీవాహారంను భుజిస్తాం. అందుకే వేకుని ఉదయం ఆయన సన్నిధిని వెతుకుటకు మనం ఆశ కలిగి ఎక్కడా బయట దొరకదు అంటాడు మోషే 16వ అధ్యాయం నిర్గమాకాండం. కాబట్టి విశ్రాంతి దినం మనకు 7వ దినంలో అది దొరకదు. మీరు ఈ లోకంలో జీవించడానికి కావలసినవన్నీ 6 దినాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ నిత్యమైన జీవాహారము, నిత్యమైన ఆహారము, దేవుని వాక్యం అది బయట ఎక్కడ దొరకదు. అది కేవలం దేవుని ఆరాధించే సమయంలో దేవుడు తన సేవకుల ద్వారా నేరుగా దేవుడు సూటిగా మన వాక్యం చదివేటప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అది ఎక్కడ దొరకనిది అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువల్ల దేవుడైన యెహోవా వారికి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ వారు గైకొన్నట్లుగా ఆ జీవాహారం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చిన మాట యోహాను సువార్త 6వ అధ్యాయంలో దేవుని వాక్యంలో మోషే మీకు భుజించుటకు పరలోకము నుండి ఆయన వారికి ఆహారం అనుగ్రహించరు అని చెప్పి 31వ వచనంలో రాయబడి ఉంది. మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించరని వారికి చెప్పి కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చే ఆహారం మోషే మీకు ఇవ్వలేదు. దాని అర్థం ఏమిటంటే అది కురిపించాడు, కానీ వారు ఈ లోక సంబంధమైన దప్పిక తీర్చుకోవడానికి, దాహం ఆకలి తీర్చుకోవడానికి అనేవారు. అది పరలోక సంబంధముగా వారు ఎంచుకోలేదు. పరలోక సంబంధమైన ఆహారము భుజించడానికి మోషే ప్రార్థన చేసినప్పుడు అది మన్నాను ఆయన కురిపించినప్పుడు అది పరలోకం నుండి వచ్చినది, దేవుడు అనుగ్రహించిన ఆహారం అని స్తుతించలేదు. శనిగారు గునిగారు ఎన్నాళ్ళ వరకు మేము తినాలి దీన్ని, మేము మాంసం లేదు, ఈ లోక సంబంధమైన ఆహారం కొరకు అడుగుతున్నప్పటికీ దేవుడు వారికి వారిని అరణ్యంలో ఆయన శోధించింది అంటాడు. కీర్తన గ్రంథం 78వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో ఆశ కొలది వారు అడుగుచు దేవుని శోధించిరి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆశ కొలది ఆ ఆహారం అడుగుచు వారు దేవుణ్ణి శోధించారని కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 18వ వచనంలో వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయంలో దేవుణ్ణి శోధించిరి. ఆయన పగటివేళ మేఘంలో నుండి రాత్రంతా అగ్ని ప్రకాశంలో నుండి వారికి త్రోవ చూపించారు, సమృద్ధిని అనుగ్రహించాడు. అయినా కానీ వారు దేవుని యందు విశ్వాసం ఉంచక, ఆయన దయచేసిన రక్షణను నమ్మకం ఉంచక, నోటి మాటతో వారు ఆయన ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన వాని యొద్ద బొంకిరి అని 37వ వచనంలో రాయబడి ఉంది. ఆహారం ఇంకా 30వ వచనంలో 78వ కీర్తన వాళ్ళ నోళ్ళలో ఆశ తీరకమునికి ఆహారం ఇక నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీద రగిలి వారు కడుపారా తినిరి, వారు ఆశించిన దాన్ని దేవుడు వారికి అనుగ్రహించిన 28 అయినా కానీ వారు బయట దొరకనిది దేవుని సన్నిధిలో దొరికేది పరలోక సంబంధమైన ఆహారం అని వారు గ్రహించక వారు దేవునికి విరోధముగా వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా లేకుండా ఉన్నప్పటికీ ఆయన తన కోపము నంచుకుని ఎన్నో మార్లు మాటి మాటికి దేవుని శోధించి. అందుకే మోషే అంటాడు, దేవుడు మీకు అనుగ్రహించే ఆహారం విశ్రాంతి దినం అనుగ్రహించేది బయట ఎక్కడ దొరకదు, ఆయన అనుగ్రహించే సమయంలో దొరుకుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనకు అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి 32వ వచనము యోహాను సువార్త 6వ వచనంలో 6వ అధ్యాయంలో నిజమైన ఆహారం మీకు అనుగ్రహించున్నాడు, పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చు నది దేవుడు అనుగ్రహించే ఆహారమైన మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఈ ఆహారం మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించు ప్రభు అని అడిగినప్పుడు అందుకు వారితో ఇట్లా జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు దప్పిక కొనడు, మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపకి ఉన్నారని. మనం ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించే వాక్యమును జీవాహారముగా భుజిస్తామో పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదేమో 49-50 వచనాల్లో మీ పితరులు మన్నాను తిన్నని చనిపోయారు అరణ్యంలో, కానీ పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము మరియు నేనిచ్చే ఆహారం లోకముకు జీవం కొరకైన నా శరీరము అంటూ ఆ జీవాహారం మనం భుజించడానికి
37వ వచనంలో, తండ్రి నా యందు నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వచ్చెదరు, వారు నా యొద్ద నుండి ఏమాత్రం త్రోసివేయరు. నా ఇష్టం నెరవేర్చుకుంటూ నన్ను పంపివారి చిత్తం నెరవేర్చుటకి పరలోకం నుండి దిగి వచ్చి తిని, అది నా తండ్రి చిత్తమై ఉన్నది. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన, నేను పరలోకం నుండి దిగి వచ్చాను, నన్ను పంపిన తండ్రి నన్ను వారిని ఆకర్షిస్తేనే కానీ వారి నా యొద్దకు, వారు దేవుని చే బోధింపబడిన వారు నా యొద్దకు వస్తారు. వారికి కృప అనుగ్రహింపబడుకుంటే తండ్రి చేత ఎవరు నా యొద్దకు రాలేరు. కాబట్టి పరలోకం నిజమైన, నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానమై ఉన్నది. ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించునని 56వ వచనంలో, నన్ను తినవాడు నా మూలంగా జీవించినట్లుగా ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. ఆ ఆహారమే దేవుని వాక్యము, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించిన జీవాహారం. అది బయట ఎక్కడ దొరకదు, అది దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. దేవుని ఆరాధించే సమయంలోనే దొరుకుతుంది, దేవుని స్తుతించే సమయంలో మనకు దొరుకుతుంది. దేవుని నామమును మహిమపరిచే సమయంలో మనం దేవుని మహిమను చూసినట్లుగా, ఆ నిజమైన దేవుడిని రక్షకుడిని విశ్వాసం ఉంచినట్లుగా ఆ ఆహారము మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి అది జీవాహారం. ఆ జీవాహారం వల్ల దేవుడు మనకు జీవమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ జీవము దేవుని యందు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది. అందుకే ఆయన మార్గమే, సత్యమై, జీవమై ఉన్నాడని. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు. అది ఎక్కడ బయట దొరకని జీవాహారం. నేను ఆ జీవాహారం మనం భుజించినప్పుడు ఎల్లప్పుడూ హృదయానందము, సంతోషం మనం పొందుకుంటాం. దేవుని స్తుతిస్తాం, దేవుని మహిమను చూస్తామని దేవుడి వాక్యంలో రాయబడి, ఆ మహిమ యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఆయన వాక్యమును కీర్తించేవారు, ఆయన వాక్యమును గణపరిచేవారు, ఆయన వాక్యమును మనం ప్రతిదినము ధ్యానించేవారుగా, ఆయన వాక్యమును స్తుతించేవారుగా ఉండినప్పుడు ఆ వాక్యమే జీవం గల దేవుని వాక్యమై, ఆ జీవవాక్యము మన హృదయంలో మనం పదిలపరుచుకున్నప్పుడు ఎక్కడ ఈ లోకంలో దొరకలేదు. అందుకే మోషే అంటే ఇది బయట ఎక్కడ దొరకదు అంటే, అది దేవుని సన్నిధిలో మనం పొందుకొని ఆ వాక్యము మనల్ని ఆదరించే వాక్యముగా, బాగు చేయు వాక్యముగా, స్వస్థపరచు వాక్యముగా, జీవింపు చేయు వాక్యముగా, బ్రతికించు వాక్యముగా, రక్షణ అనుగ్రహించు వాక్యముగా, విశ్వాసంలో నడిపించు వాక్యముగా, దేవుని వాక్యముగా మనం దాన్ని కీర్తించి గణపరిచినప్పుడు, భుజించినప్పుడు ఆ దేవుని వాక్యము ద్వారా వచ్చే వాగ్దానములు మన జీవితంలో నిశ్చయముగా 2 కొరింథీ 1:19 యేసుక్రీస్తు నందు అవన్నీ నిశ్చయములై ఉన్నవని దేవుని వాక్యంలో రావు. కాబట్టి మనం ఈ లోకంలో జీవించడానికి అవసరమైన ప్రతి ఈవిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కానీ ఆయన సన్నిధిలో మనకు అనుగ్రహించే జీవవాక్యము, జీవాహారము భుజించడం బయట ఎక్కడ దొరకనేది ఆయన సన్నిధిలో దొరికేది. అందుకే అడుగుడి, వెదకుడి, తట్టుడి. అడిగినప్పుడు మీకు అనుగ్రహింపబడుతుంది, వెతికినప్పుడు దొరుకుతుంది, తట్టినప్పుడు మీ హృదయంలో తెరవబడి ఆ వాక్యము మీ హృదయంలో నాటబడి ఆ వాక్యమే మీ మనోనేత్రంలో వెలిగించి నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నాడు గ్రహించి రక్షింపబడే ఆత్మ నడిపింపు దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి అది ఎక్కడ బయట దొరకనేది, అది దేవుని సన్నిధిలో మాత్రమే మనకు దొరుకుతుంది. దాన్ని వెతికినప్పుడు నీవు దేవుని మహిమను చూస్తావు. ప్రభా నీకు స్తోత్రాలు. ప్రభుత్వ దేవుడు అవును తండ్రి, బయట ఎక్కడ దొరకదు. ఈ లోకంలో అవసరమనే మీరు మాకు అనుగ్రహిస్తూనే ఉన్నారు. కానీ ఆదివారం మీ ప్రార్థన సమయం మీ సన్నిధిలో దొరికే జీవాం కొరకు మేము ఆశ కలిగిన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు జీవా నేను దర్శించుటకు, నీ వాక్యమును భుజించుటకు, నీ వాక్యము భుజించగా నాకు ఆనందము, సంతోషం కలిగి ఉన్నది. ఇర్మియా ప్రవక్త ద్వారా మీరు తెలియజేసిన మాటలు బట్టి ప్రభా యేసుక్రీస్తు ప్రభువును మా రక్షకుడైన జీవం గల దేవుని ద్వారా మీరు అనుగ్రహించిన జీవాహారపు ప్రతినిత్యం బోధించి ఈ లోకంలో ఎక్కడ దొరకని ఆ వాక్యమును మీ సన్నిధిలో మేము పొందుకొని ధ్యానించి ప్రభా ఆ వాక్యమును భుజించినట్లు గల ఆత్మ నడిపింపు దయచేయమని, ఆ వాక్యం ద్వారా మాకు ఇచ్చే జీవమును అనుగ్రహించి మీ కృప చూపి ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎరిగి ఆ జీవాహారం భుజించగల ఆత్మ నడిపింపు దయచేయమని, ఆత్మశక్తిని దయచేసి వాగ్దానముగా నెరవేర్చమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, జీవవాక్యం ద్వారా వచ్చే ప్రతి వాగ్దానం నిశ్చయముగా మీ జీవితంలో జరిగి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.